అయ్యా జూపల్లి గారు ఎటుగాని చలికాలంలో ఏంది సారు బీల్రు బంద్ పెడతారా నివోదేనేనా? రేట్లు పెంచమని డిమాండ్ చేస్తాము. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బిల్లును సప్లైని బంద్ చేసే కారణంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగూ ఇన్నరా ఇట్లా అంటున్నాడు. అంటే ఇక బకాయి కట్టే ముచ్చటనే లేదు. ఉన్నకాడికి లెక్కలు చూసుకొని ఆ కింగ్ ఫిషర్ బీరు కంపెనీలతోని తెగదెంపులు చేసుకున్నాడే. తెలంగాణలో యునైటెడ్ కంపెనీల్లో ఈ ఎక్కువ షేర్లు ఉన్న ముచ్చట వాజివే. అయినంత మాత్రాన వాళ్ళు అడిగినట్టు రేట్లు పెంచి అమ్మాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోని కాదు అనుకొచ్చిండు. ఆ నడమ కూడా ఓ కంపెనీతో మీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునేందుకు తయారైనట్టు అప్పట్లో వినబడ్డది. ఆ బ్రాండ్లు తెచ్చేందుకు ఈ బ్రాండ్కు బకాయిలు చెల్లించలేదా అని అట్లా కూడా వినబడుతున్నది. బంధు పెడతామన్నోళ్ళు మొత్తం మధ్యాహ్నే పురాగా బంధు పెట్టుండ్రు సారు. ఎందుకంటే కూలినాలి చేసుక బతికేటోళ్ళ సంపాదన మొత్తం మీ సర్కార్కే పెట్టి పాడైతుర్రు. కొన్ని వందల కుటుంబాలు ఈ మద్యంతోనే ఆగమవుతున్నాయి. ఇట్లనన్నా మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు బాగుపడుతుందేమో, అంతకంటే ప్రజాపాలన అని చెప్పుకునే మీకు కూడా ఏం కావాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.